అవును అంటూనే కాదని కన్ఫ్యూజింగ్ గా ఉందా? ఇప్పుడు ఏపీలో చాలా మందిలో జరుగుతున్న చర్చ ఇదే. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎవరున్నా ఎవరు వచ్చినా ఏపీకి ఒకే ఒక్క రాజధాని అంటూ అమరావతి చట్టబద్ధతపై తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ. కేంద్రానికి కూడా పంపించింది. అయితే దీనిపై వైసీపీ నేతల వ్యాఖ్యలు కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? అమరావతి చట్టబద్ధతపై హాట్ చర్చ. చట్టబద్ధత తీర్మానానికి ఏపీ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్. కేంద్రం చేతుల్లోకి వెళ్లిన తీర్మానం. ఈ పార్లమెంట్ సెషన్లోనే బిల్లుకు ఆమోదం. అమరావతి చట్టబద్ధతపై వైసీపీ స్టాండ్ ఏంటి? అవునంటూనే కాదన్నట్లు తీరు కనిపిస్తోందా? వైసీపీ నేతల వ్యాఖ్యలపై జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ దానికి చట్టబద్ధమైన అధికారాన్ని కట్టబెట్టాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ద్వారా తీర్మానం ఆమోదించింది. విభజన చట్టం సెక్షన్ 5ను సవరించాలని కోరుతూ ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసింది. సిఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి విస్తరింపచేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానించింది. అమరావతిని రాజధానిగా చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్కు పంపించారు అసెంబ్లీ స్పీకర్. ఇకటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా తీర్మానం కాపీని పంపించారు. ఇక తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా ఎలా ఉన్నా అమరావతి చట్టబద్ధత తీర్మానంపై వైసీపీ స్టాండ్ ఏంటన్నది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన అమరావతి చట్టబద్ధత తీర్మానంపై వైసీపీ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తన స్టాండ్ ఏంటి అనేది ఆ పార్టీ ఎక్కడా చెప్పలేదు. అయితే కొందరు ఫ్యాన్ పార్టీ నేతల వ్యాఖ్యలు జనాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. అవును అని కొందరు, కాదు అన్నట్లుగా మరికొందరు నేతలు వ్యాఖ్యలు చేయడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, ఆ ప్రాంతం రాజధానిగా ఉండకూడదని తమ పార్టీ ఎప్పుడూ చెప్పలేదని, అయితే అమరావతి ముసుగులో జరుగుతున్న భూ దోపిడీకి, అవినీతికి మాత్రమే వ్యతిరేకం అని సజ్జల, కేతిరెడ్డి లాంటి వాళ్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి చట్టబద్ధతపై అసెంబ్లీలో చేసిన తీర్మానం ఎందుకు పనికిరాదని, రాజధానిపై నిర్ణయం రాష్ట్రాల ఇష్టమని మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అమరావతి వ్యవహారంలో అవును అంటూనే కాదు అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ తీరు కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన అమరావతి చట్టబద్ధత తీర్మానం కేంద్రం చేతుల్లోకి వెళ్లింది. ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు వచ్చి ఆమోదం లభించే అవకాశం ఉండడంతో పార్లమెంటులో అయినా అమరావతిపై తమ స్టాండ్ ఏంటనేది వైసీపీ చెప్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ పార్టీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. ఏప్రిల్ 2 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. చివరి రోజు అమరావతి బిల్లు పార్లమెంటు ముందుకు వస్తుందనే చర్చ నడుస్తోంది. అయితే వైసీపీ ఎంపీల మాట ఏంటనేది ఆసక్తి రేపుతోంది. అమరావతి రాజధానికి తాము అనుకూలమే కానీ రాజధాని పేరుతో జరిగే దోపిడీకి వ్యతిరేకమని వాదిస్తున్న వైసీపీ పార్లమెంటులోనూ అదే చెప్పే అవకాశాలు ఉన్నాయనే టాక్ నడుస్తోంది. అమరావతి చట్టబద్ధత పనికి రాదు, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం అనే వైసీపీ నేతల మాటలకు అర్థం ఏంటంటూ మరికొందరిలో చర్చ నడుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా అమరావతి రాజధాని వ్యవహారానికి అంత ఈజీగా పులుస్టాప్ పడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రచ్చ ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మరింత మాటల యుద్ధానికి దారితీసే అవకాశాలు లేకపోలేదనే చర్చ కూడా వినిపిస్తోంది.